గతంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ నాయుడు ఏపీసీ మాజీ చైర్మన్ పోసాని కృష్ణమురళికి ఉచ్చు బిగుస్తోంది. ఉద్దేశపూర్వకంగా చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన సిఐడి పలు సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు చేసింది. గత నెల 9వ తారీఖునే ఈ కేసు నమోదైంది. పోసాని కృష్ణమురళిపై భారతీయ న్యాయ సంహితలోని 111, 196, 353, 299, 336 సబ్ క్లాస్ 3, సబ్ క్లాస్ 4, 341, 61 సబ్ క్లాస్ 2 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. వీటి ఆధారంగా త్వరలో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. గత ప్రభుత్వ హయాంలోని తీవ్ర పదజాలంతో దూషణలు చేసిన వారిపై ఒక్కొక్కరిపై కేసుల నమోదు ప్రక్రియ కొనసాగుతూ ఉంది. తాజాగా నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై సిఐడి కేసు నమోదు చేసింది. తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఫిర్యాదుతో సిఐడి ఈ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. గత నెల అక్టోబర్ 9వ తారీఖున వంశీకృష్ణ సిఐడిలోని పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదు చేశారు. ప్రధానంగా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలోతోని విమర్శలు చేయటం, వ్యక్తిగత దూషణలతో పాటు చంద్రబాబును తీవ్ర స్థాయిలో తిట్టారు. దీని ద్వారా చంద్రబాబు ప్రతిష్ట భంగపరిచేలా పోసాని వ్యవహరించారు అనే దానిపై కూడా కొన్ని ఆడియో క్లిప్పులు, వీడియో క్లిప్పులు సంబంధించిన ఆధారాలతో కూడిన ఫిర్యాదును వంశీకృష్ణ సిఐడిలో చేశారు. ఈ మేరకు సిఐడి కేసు నమోదు చేయడం జరిగింది. కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసినట్లుగా మనకి పూర్తి స్థాయిలోని ఆధారాలు రావటం జరిగింది. చూసినట్టయితే పోసాని కృష్ణమురళిపై 111, 196, 353, 299, 336/3, 341, 61/2 బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం కేసులు నమోదాయి. ఈ కేసులకు సంబంధించి చూసినట్టయితే వ్యక్తిగత దూషణలు, చంద్రబాబుకు సంబంధించి ప్రతిష్టను భంగపరిచేలా మాట్లాడతాం, దాంతోపాటు ఈ నోటి దురుసు, దాంతోపాటు సోషల్ మీడియా పోస్టులు లాంటి కీలక చట్టాలను, కీలక సెక్షన్లను కూడా సిఐడి పెట్టిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోని రాబోయే రోజుల్లోని సిఐడి అధికారులు పోసానికి నోటీసులు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణకు పిలిచిన తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలోని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు ప్రెస్ మీట్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఎవరైతే తీవ్ర స్థాయిలో వ్యక్తిగత దూషణలు చేస్తున్నారో ఇంట్లో వాళ్ళపై కూడా తీవ్ర స్థాయిలోని ఇటు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారో వారిపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో దాంతోపాటు ప్రెస్ మీట్లు పెట్టి గత ప్రభుత్వ హయాంలో పేటరేగిపోయిన బోర్గడ్డ అనిల్, శ్రీరెడ్డి, దాంతోపాటు ఇప్పటికిప్పుడు ఎవరైతే ఉన్నారో నర్రా నవీందర్ రెడ్డి లాంటివైపై కూడా ఇప్పుడు పోలీసులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. వారిపై కూడా కేసులు నమోదు చేస్తున్నారు. ఇదే పరంలోని రాష్ట్ర వ్యాప్తంగా పోసాని కృష్ణమురళి, ఆర్జీవి, కొడాలి నాని లాంటి వారిపై కూడా వరుసల కేసుల నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. నిన్న చూసినట్టయితే కొడాలి నానిపై విశాఖలోని కేసు నమోదైంది. విశాఖలోని ఒక లా విద్యార్థిని ఒక ఫిర్యాదు ఇచ్చారు. గతంలో ప్రెస్ మీట్ల ద్వారా కొడాలి నాని మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మీద ఫిర్యాదును ఒక లా విద్యార్థి ఇచ్చిన మేరకు విశాఖ పోలీసులు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇదే దారిలోనే రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలోనే ఎవరైతే పేటరేగిపోయిన వారో, నోరు దురుసుతో మాట్లాడిన వారిపై కేసుల పరంపర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ మేరకే పోసాని కృష్ణమురళిపై సిఐడి కేసు నమోదు చేసింది. ఇప్పటి వరకు మనం పోలీస్ స్టేషన్లో కేసుల నమోదు ప్రక్రియ చూసాము. తాజాగా సిఐడి లాంటి రాష్ట్ర స్థాయి దర్యాప్తు సంస్థ, కీలక దర్యాప్తు సంస్థలోని ఒక నేతపై కేసు నమోదవటం, గత ప్రభుత్వంలో దోషణ చేసిన వ్యక్తిపై కేసు నమోదవటం తొలిసారిగా చూస్తున్నాము. ఈ నేపథ్యంలో పోసాని కృష్ణమురళిపై తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఫిర్యాదు మేరకు గత నెల అక్టోబర్ 9వ తారీఖున కేసు నమోదు చేసినట్లుగా సిఐడి ప్రకటించింది. ఇందులో ప్రధానంగా చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి పోసానిపై సిఐడి కేసు నమోదు చేసింది. ఆ తర్వాత నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. విచారణకు కూడా పిలిచే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇదే మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లో ఇప్పటికే పోసాని మీద కేసు నమోదైంది. ఆర్జీవి తన కేసుకు సంబంధించి హైకోర్టు వెళ్లడంతో హైకోర్టు చుక్కెదురైంది. ఇందుకు సంబంధించి కేసు కొట్టివేయాలంటూ కూడా ఆర్జీవి హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో దాన్ని నిరాకరించి బెయిల్ పిటిషన్ వేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అంటే ఓవరాల్గా చూసినట్టయితే గత ప్రభుత్వ హయాంలోని ఎవరైతే నోటి దూలతోని మాట్లాడిన వాళ్ళపై ఒక్కొక్కరిపై కేసుల నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు దీని మీద ఫోకస్ పెట్టి
పెట్టారు. ఎందుకంటే ఈ వ్యక్తిగత విమర్శలు చేయటం ద్వారా చాలామంది ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఇంట్లో వాళ్ళు కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోని ప్రెస్ మీట్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఎవరైతే వ్యక్తిగత దూషణలకు పాల్పడకుండా చర్యలు తీసుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కోర్టు ప్రభుత్వం చెబుతుంది. తాజాగా చూసినట్టయితే పోసాని కృష్ణమురళిపై సిఐడి కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.